బిగ్ బాస్ ఫైనల్ కి అయితే వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది మరి ఇప్పుడు? సూపర్ అనిపిస్తుంది. మాకైతే ఎప్పుడెప్పుడు ఇమ్మనియేల్ అన్న కప్పు తీసుకుంటాడా? ఎప్పుడెప్పుడు విన్నర్ అయితాడా అని మేము ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకు అందరూ ఎమ్మాన్యూల్, ఎమ్మాన్యూల్, ఎమ్మాన్యూల్? మంచితనం. అందరితో మంచిగా ఉంటాడు. అందరు నవ్విస్తా ఉంటాడు. అందరు లో ఉంటాడు. అందరు వాడిగా ఉంటాడు. తనూజ విన్నర్ అవుతుంది అంటున్నారు కదా. ఆ? తనూజ. తనూజనా? తనూజ వాళ్ళు కూడా వాళ్ళు విన్నర్ కావాలని ఆశతో చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కూడా విన్నర్ కావాలని అనుకుంటున్నా. కాకపోతే ఏంటంటే అన్న చాలా మిడిల్ క్లాసు. ఇంకొకటి కష్టపడుతున్నాడు. ఏం ఆస్తులు ఉన్నాడు కాదు, అంతస్తులు ఉన్నాడు కాదు. ఏదో అందుట్లో నేనే విన్నర్ కావాలని చెప్పేసి ఆయన ఫీలింగ్ లేదు. కాకపోతే ఆయననే విన్నర్ కావాలనేది మా ఫీలింగ్. ఇప్పటి వరకు చాలా ఎలిమినేషన్స్ అయినాయి కదా. వాళ్ళలో ఈ పర్సన్ టాప్ 5 ఉంటే బాగుంటుంది అనిపించే పర్సన్ ఎవరి పేరు చెప్తారు? ఎవరు వేరే వాళ్ళని కంపేర్ చేయాలని అంటే వేరే వాళ్ళని ఒకటి అనలేను. ఎందుకంటే వాళ్ళని అనే రైట్స్ మనకేం లేవు. ఎవరన్నా వండుకోక కానీ ఇమ్మనేలా నన్ను గనక బయటికి ఇట్లా పంపించిండ్రంటే నాగార్జున నాకు ముందే చెప్తున్నాము, సార్ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, ఆ రెస్పెక్ట్ కూడా తీసేస్తాం. ఓకే. ఈ ఫైనల్ ఈ సీజన్ ఎలా అనిపించింది? ఈ సీజన్ హిట్ అయితే అవ్వలేదా అన్నట్టు. ఈ సీజన్ చాలా బాగానే ఉంది. కాకపోతే స్టార్టింగ్ లో అంతా బోరింగ్ గా ఉండే. ఆ మధ్యలో నుంచి వెళ్ళి బాగా మంచిగా అనిపించింది. మధ్యలో వాళ్ళు ఎలిమినేట్ అయ్యి వీళ్ళ మధ్యలో వీళ్ళకి పోటీతత్వం ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి వెళ్ళి మంచిగా అనిపించింది. ఓకే. సో ఇప్పుడు అంటే ఇమాన్యుయల్ కమెడియన్ ని విన్నర్ చేస్తారు అనుకుంటున్నాం మరి. ఆ? కమెడియన్. మరి కమెడియన్ అంటే ఆయన ఏందంటే ఇగో స్టూడియోల కాడ దానిలో కాడ ఒక రవితేజ లాగా, ఒక చిరంజీవి లాగా, ఒక మోహన్ బాబు లాగా, ఒక పెద్ద పెద్ద స్టార్ల లాగా ఆయన ఎన్నో స్టూడియోలు తిరిగి కష్టపడి అసలు పస్తులుండి కూడా ఆయన సినిమాల కోసం కానీ యాక్టర్ గా అవుదామని చాలా కష్టపడ్డారు. అటువంటిది ఆ కష్టానికి ఫలితంగా టీవీ షోలలో ఆయనకు అవకాశాలు వచ్చినాయి. అట్లనే ఆయన టాలెంట్ తోటి ఆయన క్రేజ్ సంపాదించుకొని అదే టాలెంట్ బిగ్ బాస్ పిలిపించుకున్నది. సో ఆడియన్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే డెమన్ పవన్ గానీ లేదంటే పవన్ కళ్యాణ్ విన్నర్ చేద్దామని చెప్పి. ఏమో అండి, ఎవ్వరు ఏమనుకున్నా కానీ నేను మాత్రం బరాబర్ ఇమ్మనేల్ అన్ననే కావాలనుకుంటా. ఆయన చెప్పినా కదండి, ఆయనదే మంచి తత్వం. ఆ తత్వం ఉన్న వ్యక్తులు విన్నర్ అయితే బిగ్ బాస్ కూడా మళ్ళీ సీజన్ వేరే వాళ్ళు చూడాలి అని చెప్పేసి, అరే కష్టపడ్డ వాళ్ళకు ఎంకరేజ్ చేస్తుంది బిగ్ బాస్ అని చెప్పేసి ఒక దానికంటూ ఒక మంచి గౌరవం వస్తుంది. అంటే నిన్న షోలో నుంచి ఇమానియల్ కూడా చల్లబడ్డాడు. తనుజ గెలిచిద్దని ఆయనకి తెలిసిద్దా అనే ఫీలింగ్ కలిగింది. దాని గురించి ఏమంటారు? చల్లవాడు అంటే చూడన్న చాలా రోజులైంది లోపలనే ఉన్నాడు. ఆయన ఏం చల్లవాడులే మీరు అనుకుంటారు కానీ, కాకపోతే ఏంటంటే లాస్ట్ టైంలో ఎక్కడన్నా నెగ్గలో కాదు ఎక్కడ తగ్గలో అనేటోడే గెలుస్తాడు. అందుకోసం అని అన్న ఏ టైంలో ఎట్లుండాలనో అట్లుంటుండు అంతే. నిన్న షో కూడా సరిగ్గా ఆడలేదన్న ఫీలింగ్ కలిగింది. సరిగా ఆడకపోతే ఇన్ని రోజులు అందుట్లో ఎందుకుంటారు అన్న, అప్పుడే పంపిస్తుంటారు కదా. అంటే తెలిసిందా అని, ఆమె గెలిచిద్దని ఏమన్నా తెలిసిందా లాస్ట్ వీక్ లో అని? ఏ అది గెలుపు ఓటములు అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తాడు. దాన్ని మనం అనలేం కదా అన్న. కాకపోతే కోరుకుంటాం అంతే, వీళ్ళు గెలవాలి, వీళ్ళు కావాలి, వీళ్ళు అయితేనే పర్ఫెక్ట్, నాకు ఇమ్మనేలు అన్న గెలవాలి. ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తి వాళ్ళు అన్నారు కదా ఇంతకు ముందు, మిడిల్ క్లాస్ వాళ్ళకు లేని వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఎట్లయితే అన్నారో ఆ ఎంకరేజ్ లా ఈ అన్నని గెలిపించారు. అంటే ఈయన కూడా ఏం కావాలని ఏమి ఏదో ఈయన లేదని చెప్పేసి గెలిపించేది అవసరం లేదు. పర్ఫెక్ట్ గా ఆడిండు, పర్ఫెక్ట్ గా ఉన్నాడు. ప్రతి ఒక్కరితోటి అందరు కొంతమంది ఎఫ్ఐఆర్లు కానీ అవి ఇవి ఏదేదో చేసిర్రు, అలాంటిది ఏమి రాలేదు ఈయనకి. ఏంటంటే ఎఫ్ఐఆర్ల వల్ల దానిల వల్లనే అందరికి పేరు వచ్చింది తప్ప. సో తనుజతో కూడా ఎక్కువ ఉన్నారు కదా, మరి అది స్క్రిప్టే అంటారా? ఎక్కువ ఉన్నారు కానీ ఏమైనా వాళ్ళకి వీళ్ళకి అది ఇది ఉందని ఏమన్నా వార్తలు వచ్చినాయా? ఏం రాలే. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు. అందుకోసమనే ఇమ్మనేలన్నా బరాబర్ విన్ను కావాలి. విన్ను కావాలన్నా దేవుడిని అయితే నేను ఫుల్ గా కోరుకుంటున్నా. సో ఇప్పుడు డెమన్ పవన్ విన్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా అయితే? మళ్ళీ ఒకరిని నేను అనలేనండి. నేను ఒక వ్యక్తిని అనుసరిస్తున్నా, ఆయనని అభిమానిస్తున్నా. ఆ వ్యక్తి ఈ రూట్ లో ఉంటాడు, ఆయన ఇట్లా ఆడిండు, వీళ్ళతోటి ఇట్లా ఉన్నాడు. ఇప్పుడు ఏదో వెనక వరుసలో ఉండడు అని అంటున్నారు కదా. నిజంగా బిగ్ బాస్ పర్ఫెక్ట్ గా అందరిని చూసేలాగా అయితే, ఇది గేమ్ కోసమే పెట్టినామా అని అనుకుంటే, పబ్లిసిటీ కాదు, ఓన్లీ గేమ్ కోసమే పెట్టినాము, గేమ్ పర్ఫెక్ట్ ఆడిన వాళ్ళకే మేము విన్నర్ చేస్తామా అని అనుకుంటే, ఆ దాంట్లో ఫస్ట్ వరుసలో ఇమ్మనేల్ అన్ననే ఉంటాడు. ఈసారి కామన్ మ్యాన్ తీసుకురావడం వర్కౌట్ అయిందంటారా? చాలా వర్కౌట్ అయిందండి. కాకపోతే ఈ అన్న ఆ లిస్ట్ లో ఈ అన్నని చేర్చాల్సిందే. ఎందుకంటే ఈయన కామన్ మ్యానే కాబట్టి. ఏదో టీవీ షోలు చేస్తే ఆయన కూలి ఇస్తారు తప్ప కోట్లు అయితే ఇయ్యారు కదా. ఉన్నాళ్ళలో కామన్ మ్యాన్ ఎవరు లేరు కదా. ఈయననే ఉన్నాడు కదా. మరి
పవన్ కళ్యాణ్? ఇమ్మానుయేల్. పవన్ కళ్యాణ్ సంగతి ఏంది? ఈ పవన్ కళ్యాణ్ సంగతి నేను ఏమన్నానా, ఇప్పుడు ఏంటంటే అందుట్లో కూడా వాళ్ళు తీసుకునేటప్పుడు కూడా కామన్ మ్యాన్లను ఎవరిని తీసుకున్నారా? ఎవరు కామన్ మ్యాన్లు ఎవరితోటి అకౌంట్లలో 1 లక్ష 2 లక్షలు లేని వాళ్ళు ఎవరు ఉండరు చూపియాను. పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ? 1 లక్ష మెయింటెనెన్స్ చేయని వ్యక్తులు ఎవరు ఉన్నారు అందుట్లో? నాలాంటి కూలి బిడ్డ, సారీ ఇది నాలాగా గోడలకు పెయింట్ వేసేటోడు కామన్ మ్యాన్. ఆ లిస్ట్ లో ఉన్నది మాత్రం ఇప్పుడు ఇమ్మనేలే, ఆయనకే కప్పు ఇవ్వండి అదే అంటాను నేను. ఓవరాల్ ఈ సీజన్ హిట్ పడ్డా. ఈ సీజన్ స్టార్టింగ్ బోరింగ్ ఉండే, అంత ఇదేంద్ర బిగ్ బాస్ అంత పోయింది అది అని అనుకున్నాము. మధ్యలో కొంతమందిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఊపు అందుకున్నది మస్తు అనిపించింది నాకు. బిగ్ బాస్ సోల్ తనుజ గారు ఎందుకు ఆడుతుంది కదా బ్రో, బాగా ఫైనల్స్ కి వచ్చింది, ఫైనలిస్ట్ అయ్యింది. సో గెలవాలని కోరుకుంటున్నాం. ఇమాన్యుయల్ గారికి ఏం బాగుంది, అందుకే టాప్ 5 వచ్చాడు. బాగుంది. సో మామూలుగా ఇప్పుడు అంటే తనుజ ఇప్పుడు మా టీవీ బ్రాండ్ కాబట్టి తనుజకి ఇలా ప్రమోట్ చేసి ఆమెకి మా టీవీ బ్రాండ్ అని ఎక్కడైనా డాక్యుమెంటరీ తీసి చెప్పారా బ్రో? ఎందుకు ఈ టాక్ బయటకు వస్తుందో తెలియదు. చెప్పాను కదా ఆల్రెడీ, దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. మీరు ఎవరో నాకు కొత్తగా కనిపించారు. కొంతమంది క్రింజ్ ఉన్నారు, క్రింజ్ బ్యాచ్. అంటే వాళ్ళు ఏంటంటే మీడియా వాళ్ళు కనిపించగానే కెమెరా ముందుకు వచ్చి ఏదో ఒకటి అటెన్షన్ ఇచ్చేసి మనం ఫేమస్ అయిపోవాలని చెప్పి వాళ్ళకి సంబంధం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏంటంటే మా టీవీ నుంచి ప్రీవియస్ లో చాలా మంది వెళ్ళారు బిగ్ బాస్ కి. వెళ్ళిన వాళ్ళందరికీ టైటిల్స్ ఇవ్వలేదు. ఓకే, అది ఒక రియాలిటీ షోకి తగ్గట్టు ఎవరైతే కరెక్ట్ గా వాళ్ళ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటూ వాళ్ళ రియాలిటీకి తగ్గట్టుగా వాళ్ళు అక్కడ బిహేవ్ చేస్తారో, ప్రతి ఒక్క టాస్క్ మైండ్ గేమ్ అవ్వచ్చు, లేకపోతే ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే ఆడియన్స్ ఓటింగ్ వేసి లోపల కూర్చోబెడతారు. అంతేగాని మా టీవీ దత్తపుత్రిగా, జెమినీ టీవీ దత్తపుత్రుడు అని చెప్పి కూర్చోబెట్టి ట్రోఫీస్ అయితే ఇవ్వరు. ఓకే, బిగ్ బాస్ షో అనేది అదొక పెద్ద రియాలిటీ షో. సో ఒక పెద్ద రియాలిటీ షోని ఆల్మోస్ట్ ఒక 15 వీక్స్ కండక్ట్ చేసి ఇంత పెద్ద ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఒక ఫేక్ గేమ్ చేయించి, లేకపోతే పార్షియాలిటీ చూపించి ఒకళ్ళకే ట్రోఫీ రావాలా, వీళ్ళే ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పి ఒకళ్ళనే సపోర్ట్ చేస్తూ ఒక అన్ఫేర్ గేమ్ అనేది కండక్ట్ చేస్తే ఆటోమేటిక్గా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్కి టీఆర్పీస్ ఉండవు. సో అలా జరిగే ఏ ఒక్కటి కూడా యాజమాన్యం చేయరు అనేది నా ఒపీనియన్. ప్రెజెంట్ చేస్తుంది అదే కదా తనుజకి ఇప్పుడు అనుకున్న ప్రొడక్ట్ అని చెప్పి స్టార్ మా ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. మీరు ఓటింగ్ చూస్తున్నారా? ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్ లో రావాల్సిన ఓటింగ్స్ అని మనకు చూపిస్తారు. మనకు ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే ఓటింగ్ తనుజాకే ఎక్కువ ఉంది. బట్ రీసెంట్లీ ఒక 4-5 వీక్స్ నుంచి కళ్యాణ్ పడాలా టాప్ లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్ లో ఉంది తనుజ. కరెక్టేగా మరి, కాబట్టేగా ఇప్పుడు ఫైనలిస్ట్ అయింది. లేకపోతే ఎందుకు ఉంటుంది ఫైనలిస్ట్ లో? అంటే చూసే జనాలు పిచ్చోళ్ళు కాదు కదా. అన్ఫేర్ గా ఒక ఎవరైతే మన కంటెస్టెంట్స్ ఉంటారో అన్ఫేర్ గా తీసుకెళ్లి టాప్ 5 లో పెడితే ఊరుకోరు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు, శ్రీజ ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ధర్నా చేశారు బయట. తన ఒక కామన్ మ్యాన్. సో ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో లోపలికి ఎంట్రీ ఇచ్చిన శ్రీజ గురించి అంత పెద్ద ఫ్యాన్స్ వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ఫేర్ అనిపించింది కాబట్టి చేశారు, తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు, బయటికి రావడం జరిగింది. సో బిగ్ బాస్ 99.9% అన్ఫేర్ అనేది ఉండదు. అండ్ తనుజ, మా టీవీ, దత్తపుత్రిక అని ఎవరైతే మాట్లాడుతున్నారో ఫస్ట్ నుంచి గేమ్స్ చూడండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు కెప్టెన్సీ టాస్క్ లో ఫైనలిస్ట్ వరకు వచ్చిన, అంటే ఎక్కువ సార్లు వచ్చిన కంటెస్టెంట్ తనుజానే. ప్రతి వీక్ లో కూడా తను కెప్టెన్ అవ్వక ముందు కానీ, కెప్టెన్ అయిన తర్వాత ఇంకా అంత స్కోప్ లేదు తనకి. కెప్టెన్సీ ముందు మాక్సిమం ఫైనల్ కంటెస్టెంట్, కెప్టెన్సీ ఫైనల్ కంటెస్టెంట్ వరకు వచ్చినది తనుజానే. ఆ లాస్ట్ లో సపోర్టింగ్ గేమ్ అనేది పెట్టడం వల్ల తనుజ ఓడిపోయి వెనక్కి వెళ్ళి చాలా సార్లు వచ్చింది ఫైనలిస్ట్ కి. సో తను ఆడకుండా ఉంటే ఫైనల్ దాకా రాదు కదా. ఎన్నిసార్లు ఇచ్చారు కన్నడ వాళ్ళకి? కన్నడ వాళ్ళకి ఎన్నిసార్లు ఇచ్చారు బ్రదర్? ఒక్కళ్ళకే ఇచ్చింది. అంతకు ముందు ప్రియాంక ఉంది, శోభా శెట్టి ఉంది, నెక్స్ట్ ప్రేరణ ఉంది, యష్మి ఉంది. సో అలా ప్రీవియస్ చాలా మంది కన్నడ కంటెస్టెంట్స్ వచ్చారు. సో కన్నడ వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోలే ట్రోఫీలు. లాస్ట్ టైం నిఖిల్ కి మనం మాట్లాడుకుంటే తను చాలా క్వైట్ గా ఉంటూ ఎక్కడ రియాక్ట్ అవ్వాలి అక్కడ రియాక్ట్ అయ్యాడు, ఎక్కడ పాయింట్ పెట్టాలి అక్కడ పాయింట్ పెట్టాడు. నామినేషన్స్ లో అన్ఫేర్ నామినేషన్ చేస్తే చాలా స్ట్రాంగ్ గా మాట్లాడి పోరాటం చేశాడు. సో కాబట్టి తను ఫైనలిస్ట్ అయ్యాడు. ఆబ్వియస్లీ గౌతమ్ కొన్ని సార్లు బిగ్ బాస్ కి అగనెస్ట్ గా కొన్ని చేశాడు. లైక్ మైక్ ఇసిరేయడం కావచ్చు, బిగ్ బాస్ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి ఓపెన్ బిగ్ బాస్ డోర్ ఓపెన్ అని, అలాంటివన్నీ హౌస్ లో ఉండి అలా చేయకూడదు. సో ఆబ్వియస్లీ తను రన్నర్ అయ్యాడు. నిఖిల్ బిహేవియర్ కానీ పర్సనాలిటీ కానీ ఆడియన్స్ ఇష్టపడ్డారు కాబట్టి ఓటింగ్ చేసి ట్రోఫీ చేతిలో పెట్టారు.
ఆబ్వియస్లీ సుమన్ అన్న ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనే చెప్పారు ఒకసారి కన్ఫెషన్ రూమ్ లో ఏమనంటే, నా హైట్ కి నా పర్సనాలిటీకి నేను ఇన్ని రోజులు ఉంటానని అనుకోలేదని చెప్పని ఆయన అన్నారు. బట్ మనం చూసుకుంటే సుమన్ అన్న చాలా బాగా గేమ్ ఆడారు. అంటే ప్రతి ఒక్కటి గెలుపు ఓటములు పక్కన పెడితే 200% ఎఫర్ట్స్ పెట్టి ఆడారు. సో అలాంటి వాళ్ళు ఫైనలిస్ట్ అయితే బాగుండేది. రమ్య మొక్క మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? వచ్చినప్పుడే పంపించారు కదా, మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది లోపల. ఆమె వచ్చేటప్పుడు ఏదో ఒక డైలాగ్ లాస్ట్ లో ప్రోమోలో ఒక చిన్న డైలాగ్ ఒకటి చెప్పింది, కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా నేను రెడీ అని. ఆడియన్స్ కూడా రిప్లై ఇచ్చారు. ఆడియన్స్ కూడా అదే చెప్పారు, ఫస్ట్ వీక్ లో బయటకు పంపించడానికి మేము కూడా రెడీ అని పంపించేశారు. సో Actual- కళ్యాణ్ పడాల గేమ్ ఎలా అనిపిస్తుంది? సో వినే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఎస్, 99% కళ్యాణ్ పడాల ఓర్ తనుజ వీళ్ళిద్దరిలో విన్ అవుతారని అనిపిస్తుంది. అండ్ డిమాన్ పవన్ గేమ్ అయితే ఇన్ని వీక్స్ కంటే కూడా ఇప్పుడు చాలా బాగుంది.